గత 2 రోజుల నుండి అకాల వర్షాల వల్ల మా దగ్గర ఒక 1000 ఎకరాలు పంట నష్టం జరిగింది అధ్యక్ష. దానికి నిన్ననే నేను కాన్స్టిట్యున్సీకి వెళ్ళి గ్రామాలను కూడా అన్ని పరిశీలించి మరి రైతులకు భరోసా ఇవ్వడం జరిగింది. ఇంతకు ముందే మరి మంత్రి గారు మరి మీరు రైతులను ఆదుకుంటాం, తప్పకుండా దాని మీద నిర్ణయం తీసుకున్నామని చెప్పినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అధ్యక్ష మా దగ్గర మరి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ జక్రాన్పల్లి మండలము ఆర్మూర్ బాల్కొండ ఏరియాలో పసుపు రైతుల మీద ఎర్రజొన్న రైతుల మీద కేసులు అయినాయి అధ్యక్ష. వాళ్ళు అప్పుడు సపోర్టింగ్ ప్రైస్ రాకుండా వాళ్ళు రోడ్డు మీద ధర్నాలు చేయడము, అజిటేషన్ చేస్తే అయితే ఇప్పుడు చాలా ఒక్కొక్క రైతు మీద 5-6 కేసులు ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళు వారానికి ఒకసారి కోర్టుకు పోవాల్సి వస్తుంది. అదేవిధంగా మా దగ్గర మంచిప ప్రాంతంలో ఈ ముంపు ప్రాంతంలో ప్రాణిత చెవుల 21 ప్యాకేజ్ కింద రైతుల మీద కేసులు పెట్టిన అధ్యక్ష గతంలో ప్రభుత్వం. సో ఆ రైతుల మీద కేసులు ఎత్తివేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా మా జిల్లాకు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. మేము కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఇప్పుడు మరి హోంమంత్రిగా ముఖ్యమంత్రి గారే ఉన్నారు కాబట్టి మేము మరొకసారి మీ ద్వారా మేము రైతులకు ఇబ్బంది కలగకుండా ఆ కేసులను ఎత్తివేయడానికి మరి పోలీస్ శాఖకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా మరి పూర్తిగా వ్యవసాయ ఆధారిత జిల్లా అధ్యక్ష, లాస్ట్ అధ్యక్ష జిల్లా ఇప్పుడు అన్ని జిల్లాలలో వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి అగ్రికల్చర్ కాలేజీలు ఉన్నాయి అధ్యక్ష. మా దగ్గర లేదు. నిజామాబాద్ జిల్లా 5.5 కాన్స్టిట్యున్సీలు ఉన్నటువంటి జిల్లా అధ్యక్ష. మరి మా జిల్లాలో కూడా అగ్రికల్చర్ యూనివర్సిటీ కానీ అగ్రికల్చర్ కాలేజీను ఏర్పాటు చేయాలని చెప్పి మేము తగినటువంటి ఒక 400 ఎకరాలు మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మా కాన్స్టిట్యున్సీలో ఏర్పాటు చేయాలని చెప్పి మరి వ్యవసాయ శాఖ మంత్రి గారిని ప్రత్యేకంగా కోరుతూ ధన్యవాదాలు.